నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శ్రీ లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, సొంతింటి కళ అందరికీ ఉండేది, కానీ కొంతమందికి కొన్ని కారణాల వల్ల నెరవేరుతుంది, కొంతమందికి చేయి దాకా వచ్చి కూడా చేయి దాటిపోతూ ఉంటుంది. ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్కరిది. కానీ అందరికీ కూడా ఈ రెంటింట్లో ఏముంటాం, ఖచ్చితంగా నాకంటూ ఒక ఇల్లు ఉండాలి అని ప్రతి ఇల్లాలు కూడా అనుకుంటున్నాం. సో అలాంటి ఒక జీవితంలో ఉండే ఒక కళ నెరవేరాలి అని అంటే గనక, అసలు ఈ సొంతింటి కళ నెరవేరాలి అని అంటే ఒక మంచి ఏదైనా పవర్ఫుల్ పరిహారం ఉందా గురుగారు? అంటే కొంతమంది ఈ క్షేత్రానికి వెళ్ళండి, ఖచ్చితంగా ఈ సొంతింటి కళ నెరవేరుతుంది ఇలా చెప్తూ ఉంటారు. అలా ఏదైనా క్షేత్రం ఉందా, ఖచ్చితంగా వెళ్తే మనకి ప్రతిఫలం కనిపిస్తుంది అనుకునేది, లేకపోతే ఏదైనా పరిహారాలు ఉన్నాయి? ఇక్కడ యోగము అనేటువంటిది చూసుకోవాలమ్మా. యోగము, క్షేత్రము, పరిహారం మూడు అనుకుందాం కాసేపు. యోగం అంటే ఏమంటే అసలు మీకు సొంత ఇంట్లో తీసుకునే యోగం ఉందో లేదో చూడాలి. ఒక పురుషుడు ఉన్నాడు, అతను అనుకుంటున్నాను ఇల్లు కొనుక్కోవాలి అవ్వట్లేదు. కారణం ఏంటంటే ఆయన పేరు మీద లేదు. అప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద కొనాలని అనుకోవాలి. సంకల్పం జీవిత భాగస్వామి పేరు మీద కొనాలని అనుకుంటే అప్పుడు వస్తుంది. లేదా వీళ్ళిద్దరి పేర్ల మీద సొంత ఇంటి ఇల్లు లేదనుకోండి, అప్పుడు సంతానం పేరు మీద. అంటే మీకు అసలు ఫస్ట్ అతను, అతని భార్య, లేదా ఆమె, వాళ్ళ భర్త, పిల్లలు ఎవరి పేరు మీద గృహయోగం ఉంది చూడాలి. అది చూడకుండా మనం ఎంతసేపు ఇల్లు కొనుక్కోవాలంటే అది ఒకవేళ ఇచ్చినా కూడా మళ్ళీ అమ్మేసుకునేది వస్తుంది. నేను చాలామంది చూశాను. ఒకసారి అయితే ఒక వాస్తుకి వెళ్ళినప్పుడు నేను చూసి, ఏమంటే మీకు అసలు ఇప్పటికి చాలా ఇల్లు అమ్మేసి ఉండాలంటే 16 ఇల్లులు కొని అమ్మేసాయట. 16 ఇల్లులు ఇప్పటికి ఒక స్పామ్ ఆఫ్ ఒక 25 ఏళ్ళలో కొనడం 1 ఇయర్లో మళ్ళీ అమ్మేయడం. ఎందుకంటే ఆయన జాతకంలో స్వగృహం కొనుక్కుంటే నిలబడదు. కొన్న ప్రతిసారి ఏదో కష్టాలు వస్తాయి. ఇల్లు అమ్మేస్తాడు, మళ్ళీ కష్టం తీరుతుంది, మళ్ళీ ఇల్లు కొనుక్కుంటాడు. నేను అన్నాను మీ భార్య పేరు మీద కొనుక్కుంటే బాగుంటుంది అంటే ఆయన ఒక మాట చెప్పాడు. అవును సార్, ఒక డూప్లెక్స్ ఇల్లు కొన్నాం, అది మాత్రం నిలబడింది, మిగతావన్నీ అమ్మేస్తున్నాను కొంటున్నాను. అప్పుడు చెప్పాను, లేదు నాయన, నీ జాతకంలో ఇల్లు నీ పేరు మీద ఉండడం బాగాలేదు. ఎప్పుడైనా సరే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 4th హౌస్ కనుక పాడైతే వాళ్ళ పేరు మీద గృహము, వాహనము ఉండకూడదు, కనీసం సైకిల్ కూడా ఉండకూడదు అని చెప్తా. మెటీరియల్ అంటే లౌకిక సంబంధించిన విషయాలకు దూరంగా ఉండాలి వాళ్ళు. ఏముంది, భార్య పేరు మీద ఉన్నా, భర్త పేరు మీద ఉన్నా, ఉండేది ఆయన ఏముంటాడుగా. కాకపోతే పేరు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దశ రాదు, దశాంతర్దశలు రానప్పుడు కూడా సొంత ఇంటి కల నెరవేరదు. గోచారం రాలేదు, దశ రాలేదు, అప్పుడు కూడా నెరవేరదు. అలాగే వాస్తులో మనిషి యొక్క ఇంటి కల నెరవేరడానికి డిజైర్స్ పాయింట్ అని ఉంటుంది. వాస్తు శాస్త్రంలో నైరుతి బెడ్రూమ్ అని ఉంటుంది కదమ్మా. మనకి సౌత్ వెస్ట్ అంటాం, దాన్ని మాస్టర్ బెడ్రూమ్ అంటాం. అక్కడ వెస్ట్ వాల్కి, అంటే ఇది ఎగ్జాంపుల్, ఇది నైరుతి బెడ్రూమ్ అనుకుందాం, ఇది తూర్పు, ఇది పడమర. ఇక్కడ నుంచి ఏదో డోర్ ఉంది, ఈశాన్యం నుంచి ఆ రూమ్ డోర్. ఈ వెస్ట్ వాల్కి, ఈ నైరుతి బెడ్రూమ్లో ఉండే వెస్ట్ వాల్కి వీళ్ళ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఎల్లో కలర్ షీట్ స్క్వేర్లో తీసుకొని, నేను అమ్మవారి అనుగ్రహం ద్వారానే ఇల్లు కట్టుకోబోతున్నాను అని అనుకొని రాసిపెట్టి అక్కడ వీళ్ళు ఎటువంటి డ్రీమ్ హౌస్ అయితే ఏదైతుందో అక్కడ అంటించుకోండి. ఇంకోటి ఏంటంటే మేనిఫెస్టేషన్ అంటారు. మేనిఫెస్టేషన్ అంటే అసలు బిచ్చగాడికి సడన్గా ₹1 కలిసి రాదు ఎప్పుడు కూడా. నువ్వు ఉన్న ఒక స్టేజ్, నువ్వు కోరుకున్న ఒక స్టేజ్లో ఉన్నప్పుడు అది ముందుకు కదలడానికి తోడ్పడుతుంది. ఎక్కడి నుంచో ఏమీ లేని దగ్గర నుంచి రాదు, ఉన్న దాంట్లోంచి కొంత ఇంప్రూవ్ అవుతుంది మేనిఫెస్టేషన్ ఎప్పుడు కూడా. అంటే ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం, మంచి ఇల్లు కావాలి, మీకు కొంత స్తోమత ఉంది, ఇంకొంచెం యాడ్ ఆన్ అవ్వాలి. అప్పుడు మీరు ఎటువంటి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు, ఎటువంటి కారు కొనుక్కుందాం అనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళాలి మీరు. ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడో మనకి ఈ ఏరియాలో కొంచెం అవుట్స్కట్స్లో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర తీసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ అపార్ట్మెంట్ ఎలా ఉంది, లేదా ఇండివిజువల్ హౌసా, లేకపోతే డూప్లెక్సా, ట్రిప్లెక్సా, అక్కడ నుంచి మీ ఆఫీస్కి ఎంత దూరం, పిల్లల స్కూల్కి ఎంత దూరం, సూపర్ మార్కెట్కి ఎంత దూరం, ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి, అక్కడ ఫర్నిచర్ అన్ని టచ్ చేసి చూడాలి. ఏమవుతుందంటే మీ మైండ్లో, మీ సబ్కాన్షియస్ మైండ్లో అది కనెక్ట్ అయితే కానీ మేనిఫెస్టేషన్ అవ్వదు. కారు కొన్నా అంతే, కొంతమంది కొన్ని డ్రీమ్ కార్స్, డ్రీమ్ బైక్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటి, ఆ డ్రీమ్ బైక్, డ్రీమ్ కార్ని టచ్ చేయాలి కనీసం వెళ్ళి. టచ్ చేసినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవుతుంది, దాని గురించి ఆలోచిస్తుంటారు, దాని గురించి తపన పడతారు, అది పని అవుతుంది.
మీరు కనెక్టివిటీ అసలు టచ్చే చేయకుండా అవ్వాలంటే కావు. ఉంటాయి కొన్ని కొన్ని. ఇప్పుడు నేను చిన్నప్పుడు నాకు మేనిఫెస్టేషన్ ఉండేది. అంటే అట్లాగా నేను పెద్ద అయ్యాక, అంటే నాకు ఇప్పుడు సిగరెట్ అలవాట్లేదు, కానీ చిన్నగా ఉన్నప్పుడు ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నాకు సిగరెట్ తాగాలని ఉండేది. పెద్ద అయ్యాక చూసేవాడిని, అదొక స్టైల్గా భావించేవాడిని. సినిమాల్లో అది చూసి అబ్బో మన చిరంజీవి కాలుస్తాడు, మన వీళ్ళందరూ నాగేశ్వర వీళ్ళందరూ కాలుస్తారు కదా, సో అందుకని మనం కూడా పెద్ద స్టైల్గా సిగరెట్ కాల్చాలి. మా చిన్న ఒక ఆయన కాల్చేవారు, నేను సిగరెట్ కాలుస్తాను. కాకపోతే నాకు ఎల్ఎంఎల్ వెస్పా బైక్ ఉండాలి, దానికి ముందు ఇలా ఉంటుంది, అక్కడ సిగరెట్ పెట్టుకోవచ్చు అని నాకు ఆశ ఉండేది. ఒకరోజు మా చిన్నాన్నగారు ఏం చేశాడు, ఆయనకు ఒక్క ఆయనకి సిగరెట్ అలవాటు ఉండేది, మా నాన్నగారు చుట్ట అలవాటు ఉండేది, 5 చిన్న ఉండేవారు. ఆయన ఏం చేశాడు, అరే బయటపడేసారా ఇది అన్నాడు. యాస్ట్రా కనబడించట్లేదు. నేను బయటికి వెళ్ళి ఉప్పు ఊది, ఏంటి సిగరెట్లో ఏం లేదు, ఇదా నేను డ్రీమ్ అనుకుంటున్నాను, 3వ తరగతి 4వ తరగతిలో అనుకున్నా, ఏమిటి ఇందులో ఏమీ లేదు, ఇది పెద్ద డ్రీమ్ వేసుకుంటున్నా ఏంటని నా మైండ్లో నుంచి బైక్ ఉంది కానీ అక్కడ సిగరెట్ పెట్టి మాయమైపోయింది ఆ డ్రీమ్లో, నా మేనిఫెస్టేషన్లో. కానీ నా ఫస్ట్ వెహికల్ ఈజ్ ఎల్ఎంఎల్ వెస్పా. ఓకే, చిన్నప్పటి నుంచి ఉండిపోయేది. స్కూల్కి వెళ్తున్నా ఎల్ఎంఎల్ వెస్పా కనిపిస్తే అబ్బా ఈ ఎల్ఎంఎల్ వెస్పా భలే ఉంటుంది, అంటే చెతక్కి దానికి కంపేర్ చేస్తే స్టైల్గా ఉండేది కొంచెం. అట్లా ఎప్పుడైనా మనసులో తదేకంగా అనుకుంటూ దాని గురించి ప్రయత్నం చేస్తే అది మేనిఫెస్టేషన్ అవుతుంది. ఆ మేనిఫెస్టేషన్లో కూడా పడమర వైపు ఉండే గోడ, అది కూడా నైరుతి గదిలో ఉండే పడమర వైపు ఉండే గోడ మేనిఫెస్టేషన్ చేసుకునేది. అక్కడ మీరు ఏది రాస్తే అది మీకు సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది, అది మేనిఫెస్టేషన్ అవుతుంది. ఇంకోటి వారాహి అష్టోత్తరం చేసుకున్నా తొందరగా గృహయోగం కలుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మీ పేరు మీద ఉందా లేదా, ఎప్పుడు యోగం ఉంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ పేరు మీద ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకునే టైం బ్యాడ్ టైంలో తీసుకున్నారు. ఏ కేతో ట్రాన్సిట్లో ఉన్నప్పుడు తీసుకున్నారు. 4th హౌస్ నిలబడదు ఆ ఇల్లు. ఆ ఇల్లు తీసుకున్నప్పటి నుంచి కష్టాలు పెరిగి బయట అమ్మేస్తారు. మంచి శుభగ్రహం ఉన్నప్పుడు, మంచి మహాదశలు అంతర్దశలు నచ్చేటప్పుడు తీసుకునే ఇల్లు మీకు నిలబడుతుంది. అలాగే మీరు ఏ డైరెక్షన్ తీసుకోవాలి, ఆ డైరెక్షన్లో కూడా పదం సరిగ్గా పడిందా లేదా, అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఎలా ఉంది, ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి. ఏదైనా దోషం ఉందా చెక్ చేసుకోవాలి. మనకి వాస్తు ఎంత పవర్ఫుల్ అంటే, మంచి ఇంట్లోకి వెళ్తే మీ మహాదశలు ఎలా ఉన్నాయి ఎంతో కొంత మిమ్మల్ని కాపాడుతుంటుంది వాస్తు. ఖచ్చితంగా బాగుంటుందని చెప్పొచ్చు మంచి ఇంట్లో కనుకుంటే మనిషి. ఓకే, చాలా చక్కటి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.